హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటివరకు మీరు మా ఛానల్లో వీడియోస్ని చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి రిషి బర్త్డే వ్లాగ్ అనమాట. సో బర్త్డే రోజున మార్నింగే నేను మా సిస్టర్ 5:30కి లేచి బెలూన్స్ అన్నిటికి గాలి కొట్టేసుకున్నాం అనమాట. ఫస్ట్ నేను వచ్చరికి ఆరెంజ్, ఎల్లో, స్కై బ్లూ, వైట్ బెలూన్ సెలెక్ట్ చేసుకున్నాను. సన్ థీమ్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంది. సో అందుకని మొత్తం బెలూన్స్ అన్నిటికి గాలి కొట్టేసుకొని సో నేను డెకరేషన్ చేశాను అనమాట. నా డెకరేషన్ ఎలా ఉందో చూసి మీరు కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ వచ్చరికి నేను ఎల్లో, ఆరెంజ్ ఈ కాంబినేషన్స్తో బెలూన్స్ తీసుకున్నాను అనమాట. సన్ కాబట్టి ఎల్లో, ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. వాటినన్నిటిని టై చేసి సైడ్స్ పెట్టుకున్నాను అనమాట. స్కైకి వచ్చేసరికి స్కై బ్లూ బెలూన్ సెలెక్ట్ చేసుకున్నాను. అవన్నీ పైన పెట్టుకున్నాను టై చేసి అంటే స్కై బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి అలా పైన పెట్టాను అనమాట. ఫస్ట్ ఏమనుకున్నానంటే స్కై బ్లూ, వైట్ రెండు మిక్స్ చేసి పెడదాము, ఎందుకంటే ఆకాశం మీద మబ్బులను అనుకున్నాను. బట్ వైట్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అసలు రెండు మిక్స్ అయిపోయి ఒకే కలర్లో కనిపిస్తున్నాయి. అందుకని పైన స్కై బ్లూ పెట్టి దాని మీద రెండు స్టార్స్ ఫాయిల్ స్టార్స్ పెట్టాను. అండ్ సైడ్స్ వచ్చేసరికి ఫాయిల్ బెలూన్స్ సన్ పెట్టుకున్నాను అనమాట. సో ఇదండి డెకరేషన్. ముందు వచ్చేసరికి ఏమో ఆరెంజ్, ఎల్లో బెలూన్స్ని టై చేసేసి స్టాండ్స్ లాగా పెట్టాను అనమాట. దానిపైన వచ్చేసరికి ఫస్ట్ బర్త్డే కాబట్టి 1 పెట్టుకున్నాను. సో ఇదండి నా డెకరేషన్. ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఏమన్నా చేంజెస్ చేసుంటే బాగుండేదా, ఏమన్నా యాడ్ చేసుంటే బాగుండేదా, ఏమన్నా మీకు థాట్స్ ఉంటే అది కూడా షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ ఏమన్నా బర్త్డేస్ చేసినప్పుడు అవి ఇంప్లిమెంట్ చేస్తాను. సో మెయిన్గా నా డెకరేషన్ ఎలా చేశాను ఏంటో కింద కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇదండి రిషి బర్త్డే డెకరేషన్ అనమాట. ఫైనల్లీ ఎలా ఉందో చెప్పండి. దీని తర్వాత అస్సలు వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు సాటర్డే అయిపోయిందనమాట. అనుకోకుండా సాటర్డే రోజున కరెంట్ తీసేశారు మాకు. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కాబట్టి మేనేజ్ చేసాం మేము. ఫ్యాన్స్ ఆర్డర్ పెట్టుకున్నాం, ఫ్యాన్స్ పెట్టుకున్నాం అనమాట. మొత్తం కనెక్షన్ అంతా వీడియోగ్రాఫర్స్ వచ్చారు కదా, వాళ్ళ పవర్ మొత్తం అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచే ఇన్వర్టర్ దగ్గర నుంచే వచ్చింది. సో అదంతా ఒక పెద్ద స్టోరీలేండి. సో ఈరోజు ఈ వీడియోలో రిషి బర్త్డే రోజున ఈవినింగ్ ఏం చేసామో చూస్తారు మీరు. మెయిన్గా బర్త్డే రోజున ఏం చేశాము, ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసాము అనేది మొత్తం వీడియోగ్రాఫర్సే రికార్డ్ చేశారు. నేను అసలు రికార్డ్ చేసే టైం కూడా నాకు లేదనమాట. వన్స్ వీడియోగ్రాఫర్ నాకు వీడియో ఇవ్వగానే నేను మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తానమాట. అంతవరకు ప్లీజ్ వెయిట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ ఏం చేసామో చూస్తారు కదా. ఈవినింగ్ ఏంటంటే పిల్లలు వచ్చారనమాట. అమ్మ వాళ్ళ ఇంటి ఓనర్కి పిల్లలు ఉన్నారనమాట, 3 మగ పిల్లలే. వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది. సండే పూట అందరూ ఆడుకుంటారనమాట క్రికెట్. వాళ్ళందరినీ కూడా పిలిచాము. బట్ ఏంటంటే సాటర్డే అయిపోయేసరికి కొంతమంది రాలేదు. అదే సండే అయి ఉంటే బర్త్డే చక్కగా అందరూ వచ్చేవాళ్ళు. అందరూ వస్తారు కదా అని నేను బర్త్డే క్యాప్స్ చక్కగా అన్ని వాళ్ళకి స్నాక్స్ అవన్నీ తీసుకొచ్చాను అనమాట గుంటూరు నుంచి. బట్ వాళ్ళందరూ రాలేదు. సరే వచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి సరే 3 ఉన్నవారు కదా, కేక్ కట్ చేసామన్నమాట. కేక్ ఏంటంటే కొంచెం వంగిపోయింది. సో పర్వాలేదు, ఉన్న దానిలో మనం అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పి చక్కగా కేక్ కట్ చేసాం. 3 పిల్లలు అయితే చక్కగా డాన్స్ చేశారనమాట. చాలా బాగా డాన్స్ చేశారు. వాళ్ళని చూసి అభి కూడా డాన్స్ చేస్తూ ఉన్నాడు అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. చక్కగా ఎంజాయ్ చేసాం అనమాట రిషి బర్త్డేకి. లాస్ట్లో మేము కూడా కొంచెం డాన్స్ వేసామండి. చూసి భయం అయితే పడకండి, ఏదో జస్ట్ ట్రై చేసాము. మేమంతా ప్రో డాన్సర్స్ కాదు కదా. సో పిల్లలైతే చక్కగా డాన్స్ చేశారు. చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈవినింగ్ పూట మేమైతే అందరం. ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ కూడా చల్లగా అయిపోయి వర్షం పడిందండి, పెద్ద వర్షం పడింది రిషి బర్త్డే రోజున. సో ఫుల్గా డాన్స్ చేసాము. బట్ ఏంటంటే నేను సాంగ్స్ ఏం చేశారో నేను కింద మెన్షన్ చేస్తాను అనమాట, మూవీ అండ్ సాంగ్ నేము. సో సాంగ్ యాడ్ చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది యూట్యూబ్లో, అందుకని నేను యాడ్ చేయట్లేదు. జస్ట్ కొంచెం ప్లే చేస్తాను అనమాట ఏం సాంగ్కి డాన్స్ చేస్తున్నారా అనేది. సో లెట్స్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ వీడియో చివరి వరకు చూసి పిల్లలు డాన్స్ చూసి వాళ్ళని సపోర్ట్ చేయండి. సో లెట్స్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో.